నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం. చేప పిల్లలు సరైన సైజులో లేవని అధికారులపై జూపల్లి ఆగ్రహం. కృష్ణా నది జలాల్లో వదలకుండానే వెనక్కు పంపించిన మంత్రి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో స్థానికుల ఆందోళన. తమ గ్రామానికి అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని డిమాండ్. భారత్ మాల నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్తులు. హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రస్తుతి హాస్పిటల్లో దారుణం. పేషెంట్ల వార్డులో ఎలుకల సంచారం. అధికారులు పట్టించుకోవడం లేదన్న రోగులు. తినే ఆహారం పైన తిరుగుతున్న ఎలుకలు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన. సకాలంలో కొనుగోళ్లు చేయడం లేదని ఆగ్రహం. రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన. రైతులకు సర్ది చెప్పిన అడిషనల్ కలెక్టర్. పార్వతీపురం మన్యం జిల్లా భూమిని మండలంలో ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కార్యక్రమం. ఏపీ మోడల్ హై స్కూల్లో సమావేశం. చట్టాలపై విద్యార్థులకు అవేర్నెస్ ఉండాలన్న అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంక గ్రామంలో ఉద్రిక్తత. డంపింగ్ యార్డులో చెత్త వేయకుండా పంచాయతీ ట్రాక్టర్ల అడ్డగింత. రోడ్డుపైనే బైఠాయించి వాహనాలు ఆపేసిన గ్రామస్తులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటన. అట్రాసిటీ కేసులపై జిల్లా కలెక్టర్తో సమీక్షా సమావేశం. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసిన చైర్మన్. ఎస్సీ ఎస్టీ చట్టాలు పక్కాగా అమలు చేయాలని అధికారులకు ఆదేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో కలకలం. 10వ తరగతి చదువుతున్న బాలిక అదృశ్యం. నిన్న స్కూల్కు రాలేదని తెలిపిన ఉపాధ్యాయులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బైకుల దొంగ అరెస్ట్. 8 లక్షల విలువ చేసే మోటార్ సైకిళ్లు స్వాధీనం. 2 వీలర్లను పార్కింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్న పోలీసులు. డైనమిక్ లాకింగ్ సిస్టమ్ వాడుకోవాలని సూచన. జగిత్యాల జిల్లా పాసిగామ గ్రామంలో స్థానికుల ఆందోళన. 1090 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు. సర్కార్ స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటే కఠిన చర్యలు తప్పవన్న అధికారులు. కాకినాడ జిల్లా బొద్దవరంలో విషాదం. తాండవ నదిలో ఎడ్ల బండితో పాటు వ్యక్తి గల్లంతు. గాలింపు చర్యలు చేపట్టిన గజ ఈతగాళ్లు. ఎడ్ల బండిపై ఇసుక కోసం వెళ్లగా నీటిలో గల్లంతు. భద్రాచలం ఆలయంలో అందుబాటులోకి డిజిటల్ సేవలు. భక్తులకు వారి ఫోటో ద్వారా అన్నదాన టోకెన్ జారీ. నూతన వరవడికి శ్రీకారం చుట్టిన ఆలయ అధికారులు. స్వామివారికి భక్తులు సమర్పించే వస్త్రాలు బార్ కోడ్తో డిజిటలైజేషన్.